భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి రేపే రేపే డ్రా. సార్ 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 ఏంటి? ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నా కదా? అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు? ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1 2 రూపాయలు. అయితే వద్దు సార్. సార్ 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 ఆ టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా. ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమాయకుడిని. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును, నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే వెళ్ళిపోతావు దొరకలేదా? ఇలాంటి టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో, నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేతితో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టద్దు తిట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా, తీసుకోండి మేడం. పోతాయా? నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం. నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్ 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రూల్ ప్రకారం ఇది నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా. అమ్మా, మీ రూపాయలు ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా, నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారేసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. అప్పుడే తెల్లారిందా? ఆరింది సార్. ఎవడాడు? నమస్కారం సార్. ఎరా, పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేశావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొట్టారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పాను చెప్పగానే చెప్పించి కొట్టాలి సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదని ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏలే సార్, ఈనాడు ఏనాడుదో. ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావవార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టికెట్కు 10 లక్షలు. అవును సార్, మన టికెట్కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అపార్జితం. ఇదిగో, ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దాని ముక్క కొట్టేయాలి.